నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండవేడికి ఇల్లు సైతం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా పై అంతస్తులో నివసించేవారు వేసవికాలం వస్తుందంటే భయపడుతుంటారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ వేసవికాలంలో ఇంటిని చల్లగా ఉంచడానికి కావలసిన పద్ధతులు ఏంటి? ఇంట్లో వేడి ఆవిరి రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటి పైకప్పును చల్లగా ఉంచుకోవటం ద్వారా ఇంట్లోకి ఎండ వేడిని తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఇంటి పైకప్పును చల్లగా ఉంచడానికి కావలసిన ప్రత్యేక పద్ధతులపై శ్రీనిలయం. ఇప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగి వేడిమి భరించలేని స్థాయికి చేరుకుంటోంది. వేసవికాలం వచ్చిందంటే చాలు బయటికెళ్లాలంటే భయం. ఎటు చూసినా కాంక్రీటు గోడలు, కాంక్రీటు రోడ్లు, కాంక్రీటు స్లాబులు. ఇలాంటి వాతావరణానికి వేసవి తోడైతే దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. వాతావరణం సాధారణం కన్నా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏసీలు, కూలర్లు వినియోగం పెరుగుతుంది. విద్యుత్తు వినియోగం, వాటిని నివారించేందుకు, మండే ఎండల నుంచి కొంతైనా ఉపశమనం పొందేందుకు ఇంటి పైకప్పును చల్లగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పైకప్పును చల్లబరిచేందుకు చాలా రకాల పద్ధతులున్నాయి. సాధారణ సీలింగ్ ఉన్న ఇల్లు కూడా ఆహ్లాదభరితంగా చల్లగా మారాలంటే ఫాల్స్ సీలింగ్ చేస్తే సరి. గదిలో చల్లని వాతావరణం కలిగించేలా చేయటమే ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్మెంట్లయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక స్వతంత్ర గృహాల వారు ఇంటి చుట్టూగాని, ముందు వెనుకగాని ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటివల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా మనకు కావలసిన కూరగాయలు, పూలు వంటివి మనమే పండించుకున్నట్లు ఉంటుంది. ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడిగాలి రాకుండా చాపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండటం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా 4-5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు. మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్ళు, పరిసరాల్లో చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్ళు, అపార్ట్మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు. అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ రూఫింగ్ సొల్యూషన్స్ కోటింగ్ కెమికల్స్, ఇన్సులేషన్ కోటింగ్ కెమికల్స్ వంటివి భవంతులలో వేడిమిని తగ్గించి తద్వారా శక్తి వనరులను 10% నుంచి 20% వరకు పొదుపుగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్స్ అండ్ గ్రీన్ మెటీరియల్స్ వాటి ఉపయోగం వల్ల చాలా లాభాలు ఉంటాయి. మనము ఇల్లు పరంగా చూస్తే రూఫ్ పరంగా, వాల్ పరంగా, గ్లాస్ పరంగా, మళ్ళీ క్లీనింగ్ మెటీరియల్స్ పరంగా ఇలా చాలా మెటీరియల్స్ మనము బిల్డింగ్లో వాడుతుంటాము. ఈ మెటీరియల్స్ లాభాల వల్ల మనకే కాకుండా
మన చుట్టుపక్కల ప్రదేశాలు మన దేశానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మనము సోలార్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ కోటింగ్స్ మనము ఇళ్లలో చూస్తుంటే మనం చాలా వరకు టెర్రస్ పైన చాలా హీట్ ఉంటుంది. ఆ హీట్ వల్ల ఇంట్లో కూడా చాలా వేడిగా అనిపిస్తుంది. పర్టికులర్గా సమ్మర్లో ఇలా అబ్జర్వ్ చేస్తుంటాం మనం. ఎందుకంటే హీట్ రేడియేషన్, సన్ రేడియేషన్ వచ్చేసి ఈ రూఫ్ మెటీరియల్స్ కాంక్రీట్ పర్టికులర్గా అబ్జర్వ్ చేసేసుకొని ఆ వేడిని ఉంచేసుకుంటుంది. ఆ వేడిని ఉంచేసుకోవడం వల్ల మనకి రూమ్స్ చాలా వేడిగా అనిపిస్తాయి. ఈ వేడిని తగ్గించడానికి ఈ రిఫ్లెక్టివ్ కోటింగ్స్, వైట్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ స్లాబ్ పైన మన ఇంటి పైన కోటింగ్ వేసుకుంటే ఆ హీట్ని మినిమైజ్ చేసేసి కూలింగ్ లోడ్ కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మనకి పవర్ బిల్స్ బాగా తగ్గుతాయి. మనకి సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం పర్టికులర్గా సమ్మర్లో తెల్ల దుస్తులు ఎక్కువ వేసుకుంటాం. దానివల్ల హీట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇళ్ళ పైకప్పుల పైన ఈ తెల్ల పెయింట్, దీన్ని సోలార్ రిఫ్లెక్టివ్ కోటింగ్ అని అంటాం మనము. ఈ కోటింగ్స్ వేయించుకోవడం వల్ల ఇంట్లో వేడి బాగా తగ్గుతుంది. దానివల్ల పవర్ బిల్స్, మన ఏసీస్ కానీ ఫ్యాన్ బిల్స్ కానీ బాగా తగ్గుతాయి. దాని తోడు మనకి కంఫర్ట్ కండిషన్స్ ఉంటాయి ఇంట్లో. ఇది పర్టికులర్గా రాత్రులు కూడా మనకి మంచి నిద్ర పట్టేలాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మన ఇంటి పైకప్పు పైన మనము కాంక్రీట్ వాడినప్పుడు ఈ గ్రే కలర్ కాంక్రీట్ కనపడుతుంటుంది మనకి. దీనివల్ల హీట్ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఈ పైకప్పు పైన ఈ రిఫ్లెక్టివ్ కోటింగ్, వైట్ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయడం వల్ల ఆ హీట్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇంట్లో ఏసీ బిల్స్ తగ్గించడం కానీ కంఫర్ట్ కండిషన్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంటాయి. ఈ వేసవిలో ఇంటికి వేడి ఆవిరి రాకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటిస్తే ఇల్లు చల్లగా ఉంటుందో ఇప్పుడు. వేసవిలో బయట నుంచి ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి. ఏసీ వేసుకుంటే సరిపోతుంది అంటారా? నిజమే, కానీ అందరి ఇళ్లల్లో ఆ సౌకర్యం ఉండదు. భరించే స్తోమత చాలా మందికి ఉండదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లచల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను చాలా మంది అవలంబిస్తున్నారు. మీకు అనువైనది మీ బడ్జెట్లో దొరికేదాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇంటిని కూల్ రూఫ్గా మార్చేందుకు ఇది సరైన సమయం. నగరంలో అత్యధిక శాతం ఇళ్లు కాంక్రీట్ స్లాబ్లే. ఇవి కాకుండా సిమెంట్, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఈ తరహా పైకప్పులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీంతో ఆయా ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్ను వేసుకోవడం ద్వారా చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఇంటిపై పడిన సూర్యకిరణాలు ఈ తెలుపు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. తద్వారా ఇంట్లోకి వచ్చే వేడి తగ్గుతుంది. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్స్ వరకు వినియోగించుకోవచ్చు. బడ్జెట్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఇవి థర్మల్ ఇన్సులేటింగ్ రూఫ్ కోటింగ్ల మాదిరి పనిచేసి ఇంట్లో వేడిని తగ్గించి సౌకర్యంగా ఉండేలా చేస్తాయి. బేసిక్గా టాప్ సర్ఫేస్ టెంపరేచర్స్ ఎక్కువ కన్జంప్షన్స్ ఉంటాయి. మనకి టెర్రస్ మీద నుంచి వచ్చే ఏదైతే హీట్ ఉందో మేజర్ లెవెల్ ఆఫ్ హీట్ మనకి టెర్రస్ లెవెల్ నుంచే వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఈరోజు సీకా కూల్ రూఫ్ పెయింట్ సొల్యూషన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ అప్రూవ్డ్ ఫ్రమ్ ఇండియన్ అండ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అండి. ఇది వచ్చేసేసి ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ హై ఎస్ఆర్ఐ సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ కలగలిగిన లాంగిటివిటీలో కూడా ఎక్కువ రోజులు మంగే ప్రోడక్ట్ ఇది. మీకు టెర్రస్ మీద వేసుకుంటే ఆల్మోస్ట్ 5 to 7 degrees రూమ్ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ఫస్ట్ థింగ్ సర్ఫేస్ లెవెల్, టెర్రస్ సర్ఫేస్ లెవెల్ నుంచి మన ఇంటి లోపలికి ఏదైతే వేడి వస్తుందో అది 100%గా మీకు ఎమల్షన్ వల్ల ఏదైతే రిఫ్లెక్షన్ వల్ల వస్తుందో అది టోటల్గా రిఫ్లెక్ట్ చేసి హీట్ని మీకు లోపలికి 5 to 7 degrees ఆఫ్ రూమ్ యాంబియంట్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే, నార్మల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మన సన్ డైరెక్ట్ రేస్ మనకి టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్ట్ రేసెస్ మీకు ఎక్కువ శాతం పొద్దున మార్నింగ్ టైంలో 10 o'clock నుంచి 4 o'clock వరకు మీకు డైరెక్ట్ రేస్ కాంక్రీట్ మీద టెర్రస్ మీద పడుతుంది. సో మేజర్ టైం మీకు సన్ మీ టెర్రసెస్ ఫేస్ చేసే ఉంటుంది కాబట్టి ఆ రిటెన్షన్ ఆఫ్ హీట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఎక్కువ శాతం కాంక్రీట్ స్లాబ్స్లోనే ఉంటుంది, టెర్రస్లోనే. ఆ రిటెన్షన్ ఎక్కువ జరుగుతుంది. ఆ రిటెన్షన్ వల్ల మీకు లోపలికి వేడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. మీరు కంటిన్యూస్ ఏసీ వేసుకున్నా కూడా మీకు కంప్రెసర్ ఆఫ్ కాదు, ఎందుకంటే ఆ కాంక్రీట్ హీట్ ఎమల్షన్ చేస్తుంటుంది లోపలికి. అలాగా దీన్ని ఓవర్ డెక్కింగ్ అంటారు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ డెక్కింగ్ అంటారు. అంటే ఫస్ట్ మనం హీట్ని మన కాంక్రీట్ సర్ఫేస్కి టచ్ అవ్వకుండానే దీన్ని మనం ఒక కూల్ రూఫ్ కోటింగ్ ద్వారా మనము దాన్ని కంట్రోల్ చేసి మన కాంక్రీట్ని హీట్ ఎక్కకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం.
మనకు దీని కవరేజ్ వచ్చేసేసి 10 kgs డబ్బా ఇప్పుడు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, మీకు మినిమం 12 to 15 డ్రమ్స్ ఆఫ్ 10 kgs డ్రమ్స్ పడతాయి అండ్ 3 sets ఆఫ్ ప్రైమర్ పడుతుంది. ద బెస్ట్ అడ్వాంటేజ్ అని ఇది ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ వాటర్ ప్రూఫింగ్ సబ్స్టేట్ ఆల్సో. మీకు నార్మల్గా టెర్రస్లో ఏమైనా క్రాక్స్ డెవలప్ అవ్వకుండా ఏమైనా చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా కూడా ఈ కెమికల్ ఫిల్ అయ్యి మీకు లీకేజెస్ కూడా అవాయిడ్ అవుతుంది. మీకు 2 అంతస్తుల్లో నివసించేవారు వేసవి వస్తుందంటే చాలు భయపడిపోతుంటారు. మరి ఇంటి పైకప్పు దశలోనే వేడిని తగ్గించే పద్ధతులేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు బ్లోయర్ తోటి మనం వైర్ బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నాక మొత్తం ఎయిర్ బ్లోయర్ కొట్టుకోవాలి, డస్ట్ ఏం లేకుండా. నార్మల్గా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ క్రాక్స్ డెవలప్ అయి ఉంటే మనము ఆ క్రాక్స్ని సీలెంట్ తోటి ఫిల్ చేసాము. ఇప్పుడు ఆ సీలెంట్ తోటి ఫిల్ చేసి ఇప్పుడు ఆ క్రాక్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. మొత్తం క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా వైర్ బ్రష్ తోటి మనకి టైల్లో టెర్రస్ మీద ఏమైనా గ్రూవ్స్ అవన్నీ క్రాక్స్ డెవలప్ అయి ఉంటాయి, అవన్నీ మనం ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. ఆ క్రాక్స్ని మన క్రాక్ సీలెంట్ మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ తోటి బాగా నీట్గా ఫిల్ చేసి ఏమైనా క్రాక్స్ ఉంటే ఆ క్రాక్ సీలెంట్ తోటి ఫిల్ చేసేసుకున్నాక సేమ్ 1 coat ప్రైమర్ అండ్ 2 coats ఆఫ్ కూల్ కోట్ వేసేసుకొని ఫర్ వాల్స్ ఆల్సో ఎక్స్టర్నల్ వాల్స్ వేసుకుంటే మీ ఏసీ కన్జంప్షన్స్ మినిమం టు 20-30% ఆఫ్ యువర్ ఏసీ కన్జంప్షన్ బిల్స్ రెడ్యూస్ అవుతాయి. మీకు చాలా ఎకనామికల్గా దొరుకుతాయి. ఎనీబడి కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్. ఒక సెట్ ఆఫ్ ప్రైమర్ వస్తుంది, మళ్ళీ ఒక 10 kgs డబ్బా వస్తుంది. మనకు దీని కవరేజ్ వచ్చేసేసి 1.5 kg పర్ స్క్వేర్ మీటర్ వేసుకోవాలి. ఒక 10 kgs డబ్బా ఇప్పుడు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, మీకు మినిమం 12 to 15 డ్రమ్స్ ఆఫ్ 10 kgs డ్రమ్స్ పడతాయి అండ్ 3 sets ఆఫ్ ప్రైమర్ పడతాయి. అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేశారా? విద్యుత్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందా? లేకపోతే వెంటనే ఫైర్ సేఫ్టీ నిపుణులతో ఆడిట్ చేయించి లోపాలను గుర్తించి సరిచేయించండి. నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆడిట్ చేయించుకోవటం, ఫైర్ సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి పరిస్థితిని నిపుణులు సూచిస్తున్నారు. నగర వ్యాప్తంగా 40% భవనాల్లో కొత్తగా నిర్మిస్తున్న చోట మాత్రమే ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేస్తున్నప్పటికీ మిగిలిన నివాస గృహాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో దీన్ని పట్టించుకోవటం లేదు. ఆడిట్ రెన్యువల్ చేయించకుండా విస్మరిస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, కార్పొరేట్ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు నివాస గృహాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయిస్తున్నా సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రతి భవనానికి సంబంధించి పూర్తి అగ్నిమాపక వ్యవస్థ, వాటి పనితీరుపై 15 లేదా 30 పేజీల నివేదికను అందిస్తారు. భవనం ఎత్తు, దాని పరిధి, అందులోని కార్యకలాపాలు, నివసిస్తున్న జనాభా, అందుకు అవసరమైన అగ్నిమాపక నియంత్రణక పరికరాలు వాడాలని సూచించడంతో పాటు వాటి పనితీరును పరిశీలించి సర్టిఫై చేస్తారు. అగ్నిమాపక బృందం ఈ అంశాలు తప్పనిసరిగా పరిశీలిస్తారు. భవనం విస్తీర్ణం, ఎత్తు, అంతస్తులు, భవనం, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్, స్కూల్, హాస్పిటల్, ఇలా బేస్మెంట్ ఫ్లోర్ వైశాల్యం, గ్రౌండ్ ఫ్లోర్ వైశాల్యం, మొదటి 2-3 అంతస్తులైతే కార్పెట్ ఏరియా, నిర్మాణం పూర్తయిన సంవత్సరం, నిర్మాణానికి వినియోగించిన మెటీరియల్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, గతంలో ప్రమాదకర పరిస్థితుల గురించి, ప్రమాద సమయంలో తప్పించుకునే మార్గాల వివరాలు, నివసిస్తున్న వారి సంఖ్య, స్మోక్ డిటెక్టర్స్, గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పరిమితి, టెర్రస్ వాటర్ ఫైర్ ట్యాంక్, స్ప్రింక్లర్లు ఎన్ని ఉన్నాయి వంటి అంశాలపై అంతస్తుల వారీగా వివరాలు పొందుపరుస్తారు. ఈ సేఫ్టీ ఆడిట్ చేసేందుకు భవనం రకం, అంతస్తులు, పరిమాణాలను బట్టి రుసుము ఉంటుంది. ఆడిట్ చేసిన తర్వాత రెన్యువల్కి తక్కువ రుసుము తీసుకుంటారు. నగరంలోని కొందరు సర్టిఫై చేయడంతో పాటు అక్కడి సిబ్బందికి అగ్ని నిరోధక వ్యవస్థల పనితీరు, మంటలు ఆర్పడంపై తదితరాలపై శిక్షణ ఇస్తున్నారు. ఆడిట్ పూర్తయిన ఏడాదిలోపు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత సర్టిఫై చేసిన వారిపై ఉంటుంది. స్వతంత్ర గృహాలైతే ఇంట్లోంచి బయటకు వచ్చి ఎంచక్కా గడపచ్చు. మరి అపార్ట్మెంట్లలో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? అలా బయటకు 4 అడుగులు వేద్దాం, సేదతీరుదాం అనిపించినా కిందకు దిగి రావాలి, లేదంటే టెర్రస్ పైకి చేరుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు నిర్మాణ సంస్థలు. బాల్కనీలను అంత విశాలంగా కడుతున్నారు. ముఖ్యంగా ఆకాశ హర్మ్యాలలో బాల్కనీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిలోకి అడుగుపెడితే ప్రపంచాన్ని చూసే ఆనందానుభూతి కలిగేలా నిర్మిస్తున్నారు. బృందావనాలకు ఆస్కారం ఇస్తున్నారు. ఊయలలో ఊగుతూ ప్రకృతితో మమేకమైనట్లు బాల్కనీలను తీర్చిదిద్దుతున్నారు. ఆఖరకు ఇంటి లోపల వరకే పరిమితమైన ఇంటీరియర్స్ను ఇప్పుడు బాల్కనీలకు కూడా వర్తింపచేస్తున్నారు. బాల్కనీ అంటే 4 అడుగుల విస్తీర్ణంలో ఉండేలా కాకుండా 100 చదరపు అడుగులు దాటిస్తున్నారు.
గతంలో అపార్ట్మెంట్లో బాల్కనీ ఒకటి ఉంటే చాలనుకునేవారు. వాటిని కూడా ఏవో ఉతికిన దుస్తులు ఆరేయడానికి అనేట్టు నిర్మించేవారు. ఇలా అవి పాత సామాన్లు పెట్టుకునే స్టోర్ రూముల్లా మారిపోయాయి. భద్రత పేరుతో ఇనుప గ్రిల్స్ పెట్టి ప్రకృతిని చూసేందుకు అవకాశం లేకుండా చేసేవారు. ఇప్పుడు అభిరుచులు మారాయి. ఇంటికి నలువైపులా బాల్కనీలుండేలా, ప్రతి గదిలోంచి బాల్కనీకి వెళ్లేలా నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. బాల్కనీ అంటే ఎవరో ఒకరు వెళ్లి అక్కడ కూర్చుని వచ్చేయటం కాదు, ఇంటిల్లిపాది అక్కడ కూర్చునేలా తీర్చిదిద్దుతున్నారు. ఉయ్యాలలో ఒకరు కాకుండా కనీసం ఇద్దరు కూర్చుని ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.